నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. రోజు రోజుకి దిగజారిపోతున్న మీడియా సంస్థలు. అంటే ఎక్కడ ఏం న్యూస్ తేవాలో మరి అది ప్రెజర్‌తోని ఇలాంటి కథనాలు చేస్తున్నారా? లేదు అంటే కావాలనే ఇలాంటి వీడియోలు చేస్తున్నారా? అర్థం గాని పరిస్థితి ఉంది. ఎందుకంటే కొన్ని కొన్ని వీడియోలు చూసినప్పుడు మీడియా వాళ్ళు కూడా ఇలాంటి వీడియోలు తీస్తారా? ఇలాంటి వీడియోలు చూపిస్తారా? ఇలాంటి వీడియోలు పబ్లిష్ చేస్తారా? అనేటువంటివి మనకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా నేనొక వీడియో చూషిన. అంటే అది మరి మేడారంలో జరిగిందా? లేకుంటే ఇంకెక్కడనైనా జరిగిందా అనేది తెలియదు. కానీ మొత్తానికైతే ఒక జాతరలాగా ఉండేటువంటి ప్రదేశంలో జరిగినటువంటి వీడియో ఒక యూట్యూబ్ ఛానల్ తీసినటువంటి వీడియో. ఒక్కసారి మనం చూసిన తర్వాత దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఒకసారి వీడియో చూడండి. कई को बोलते तेरे वासे नहीं तो दो खाते अभी दूसरे भी खाते तुम्हारे बच्चों को तो खिलाते చూశారు కదా! అయితే ఇది ఒక జాతరలో ఒక బన్నులు అమ్ముకునే వ్యక్తి అంటే ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ఒక జాతరలో ఒక జాగా చూసుకొని అక్కడ బన్నులు అమ్ముకునే ఒక పని పెట్టుకున్నాడు. సో, అతని దగ్గరకు పోయి ఈ మీడియా సంస్థ అనేది కొన్ని క్వెషన్స్ ఏసింది. అంటే ఫస్ట్ అతని పేరు అడిగింది. పేరు అడిగిన తర్వాత అతను ముస్లిం పేరు చెప్పాడు. యాక్చువల్‌గా అతను ముస్లిం చెందిన వ్యక్తి. సో, ఆ పేరు చెప్పిన తర్వాతనే ఇతనిలో ఉన్నటువంటి నిజ స్వరూపం బయటపడింది. అంటే ఓన్లీ జాతరలో కేవలం హిందువులకు సంబంధించినటువంటి వ్యాపారస్తులే గాని, లేదు అంటే హిందువులకు సంబంధించినటువంటి ఆహ్, ఎవరైతే అమ్ముకునే వాళ్ళుంటారో వాళ్ళు మాత్రమే ఉండాలనే ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేశాడేమో కానీ, పాపం ఆ వీడియో చూస్తున్నంత సేపు ఒక రకమైన అంటే ఒక రకమైనటువంటి బాధేసింది నాకైతే. ఎందుకంటే మతం పేరుతోటి ఇలాంటి వీడియోలు చేస్తారా? ఇంకా ఇప్పటికి గూడా ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయా? అనే విధంగా ప్రవర్తించాడు ఆ రిపోర్టర్. బేసిక్‌గా దా ఆ బన్నులు అమ్ముకునే వ్యక్తి దగ్గరికెళ్ళి పేరడిగిన తర్వాత దానిపైన నీకు ఎక్స్‌పైరీ డేట్ లేదు, లేకుంటే ఇవి మెత్తగా ఉన్నాయి అనుకుంటే హేళన చేస్తూ మాట్లాడడం జరిగింది. అదే సంస్థకు చెందిన ఇంకొక లేడీ యాంకర్ అక్కడికి వెళ్లి అతన్ని అడగడం జరిగింది. "నువ్వు చిన్న పిల్లలకి ఇవి తినిపిస్తున్నావు. ఇవి ఆరోగ్యకరమేనా? లేదంటే ఇవి ఎక్కడి నుండి తీసుకొచ్చావు? మీరే తయారు చేస్తున్నారా? లేకుంటే ఇంకెవరన్నా తయారు చేసి నీకు పంపిస్తున్నారా?" అనే క్వెషన్స్ అడిగింది. అతను అన్నింటిని అడిగినటువంటి క్వెషన్స్‌కి అన్నిటికి సమాధానంగా అంటే నిమ్మలంగా సమాధానం చెప్పాడు. అదే క్రమంలో ఇది నువ్వు తింటావా అన్నప్పుడు అతను ఏమాత్రం సంకోచించకుండా, ఆలోచించకుండా ఒక్కటే మాటన తినేశాడు. సరే ఇదంతా బాగానే ఉంది. కానీ మతం చూసి మీడియా సంస్థలు ఇలా ప్రవర్తించడం కొంచెం సిగ్గుచేటే అనిపిస్తుంది. ఎందుకు అంటే మనం అక్కడ ఈ వీడియోని మానవతా దృక్పథంతో చూడాలి. ఎందుకంటే ఏ మీడియా సంస్థ అయినా గూడా మతంతో, కులంతో కాకుండా వీడియో అక్కడ ఏమున్నది? మంచుందా? చెడుందా? అనేది మాత్రమే చూపించాలి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది మీడియా సంస్థని ఫాలో అవుతున్న వాళ్ళు చాలామందుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అతను చెడ్డవాడా? మంచివాడా? అనేది పక్కన పెడితే అతను అడిగిన క్వెషన్‌కి సమాధానం చెప్పాడు. మీరు తినమంటే తిన్నాడు. పాపం ఆయన ఎంత ఓపికగా అసలు మీకు వివరాలు ఇస్తున్నాడో ఒకసారి చూస్తే మనకర్థమైతుంది. అలాంటి వ్యక్తి దగ్గరకు పోయి మీరు చాలా నీచంగా ప్రవర్తించడం సిగ్గుచేటనిపిస్తుంది మీడియా తరపున. బేసిక్‌గా మనం ఒక ఎవరినన్నా ఇంటర్వ్యూ చేసేటప్పుడు గాని, లేదంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు గాని, కొంచెం ఎనక ముందు ఆలోచించి మాట్లాడాలి బేసిక్‌గా. అక్కడ జాతర జరుగుతున్న సందర్భంలో కొన్ని వేల మంది అక్కడికి వస్తూ ఉంటారు. ఆహ్, కొంతమందేమో వ్యాపారం కోసం వస్తుంటారు. కొంతమంది మొక్కుబడి కోసం వస్తుంటారు. ఇతను ఒక వేరే రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చి తన జీవనోపాధి కోసం బండులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే క్రమంలో అక్కడికి వెళ్ళినటువంటి ఒక మీడియా సంస్థ దీన్ని బయటికి తీసి పబ్లిసిటీ చే చేయడం జరిగింది. పాపం అతను చాలా భయపడిపోతున్నాడు. ఎందుకంటే నేనే తప్పు చేయకపోయినప్పటికీ నన్ను తప్పుగా వక్రీకరించడమే కాకుండా పోలీస్ కేస్ కూడా పెట్టారు అని చాలా బాధపడుతూ ఉన్నాడతను.
బేసిక్‌గా మీడియా సంస్థ అనేది నిజంగా తప్పు జరిగితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తప్పును మీరు తెలుసుకున్న తర్వాత తప్పా? కరెక్టా? తప్పైతే ఏ రకంగా చేస్తున్నాడు? ఏందనేది మొత్తం ఒకసారి తెలుసుకున్న తర్వాతనే రిపోర్టింగ్ జేయాలి. అంతేగాని ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పిన తర్వాత మీరక్కడికెళ్ళి మా చుట్టూ జనాలున్నారు గదా! వాళ్ళను చూసి ఇంకా రెచ్చిపోతాము అంటే కుదరని పని. ఈ తేజస్విని అనే మీడియా అంటే తేజస్విని న్యూస్ అనుంది ఆ లోగో పైన. వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి ఇంకా చాలా అనేక రకమైనటువంటి సమస్యలు గూడా ఉన్నాయి. అది ప్రశ్నించకుండా ఒక సామాన్యమైన అంటే ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చి తన జీవనోపాధి కోసం బండులమ్ముకునే వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ గాదు. మీడియా ముసుగులో ఉండి ఇలాంటి వీడియోలు చేయడం తప్పది. ఎందుకు అంటే మీకు ఖచ్చితమైనటువంటి కంటెంట్ ఉంటే లేదంటే కంటెంట్ లేకపోతే కూర్చోండి సైలెంట్‌గా. లేదు అంటే మీరక్కడికి వెళ్ళిన పని ఏదైతే ఉందో దాన్ని చేసుకొని రండి. అంతేగాని ఇలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్లి ఇలాంటి నీచమైనటువంటి ప్రలోభాలకు గురి చేస్తూ అక్కడుండేటువంటి ప్రజలు ఏమనుకుంటారు అంటే, అంటే చుట్టుపక్కల ఉండేటువంటి జనం ఇతను నిజంగానే ఒక ఆహ్, హ్మ్, రకానికి చెందినటువంటి వ్యక్తా? లేదంటే కావాలనే బండులో ఏమన్నా కలిపిండా? ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన బన్నులా అనేది ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు రేపు అక్కడే జరిగిందే రేపు ఇంకో కాడ జరుగుతది గావచ్చు. ఇప్పుడు అక్కడే ముస్లిం కాకపోయినా ఏదైనా హిందూ వ్యక్తి ఉంటే అలాగే ప్రశ్నించేవారా? లేదు కదా! ఎందుకంటే హిందువులైతే ఒకటి, ముస్లింలైతే ఒకటా? బేసిక్‌గా మనం అమ్మేదాన్ని బట్టి, లేదు అంటే మనం కొనేదాన్ని బట్టి ఉంటుంది. అమ్మే వ్యక్తి ఎలా అయినా ఉండని ప్రొడక్ట్ బాగుండాలె. ఇప్పుడు జిప్టోలో ఆర్డర్ చేస్తారు. అవి ఎక్కడి నుండొస్తాయో మీకు తెలుసా? ఎక్కడ ప్యాక్ చేస్తారో తెలుసా? ఎలా ప్యాక్ చేస్తారో తెలుసా? ఇష్టమున్నట్టు పడేస్తారనుకో. అవే ప్యాక్ చేసిన తర్వాత ఇక్కడికొచ్చి మీరు అలాగే మాట్లాడతారా? లేదు గదా! బేసిక్‌గా ఇలాంటి మాటలు మాట్లాడే ముందు, లేదు అంటే ఇలాంటి ఇంటర్వ్యూలు చేసే ముందు, లేదు అంటే వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించి, తర్వాత వీడియోలు పబ్లిష్ జేయాలి. ఇక్కడ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న అంటే మన దగ్గరనే కాకుండా ఇంకా చాలా ప్రదేశాల్లోకి వేరే రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడికి తన జీవనోపాధి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ తనలో అంటే తనకు ఎంత వరకు శక్తుందో అంతవరకే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారు చాలా మందున్నారు. ఇక్కడ వాళ్ళే ఇక్కడనే పని జేయాలి. లేదు అంటే ఒకవేళ మీరు కులం కానీ, మతం గాని చూసుకున్నట్టయితే చాలామంది ఇప్పుడు హిందువులు చాలామంది చికెన్, మటన్ షాపులున్నాయి. ముస్లింలకు ఇప్పుడు టెంపుల్స్ దగ్గరికి వెళ్తే పూలమ్ముకునే వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఎవరి వ్యాపారం వాళ్ళది. మనకి మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంది అంటే ప్రొడక్ట్. ప్రొడక్ట్ బాగుందా? లేదంటే ఖరాబయిందా? బాగున్నప్పుడు ఓకే. బాగాలేకపోతే నువ్వు ప్రశ్నించు. ఇది బాగాలేదు. నువ్వెక్కడి నుండి తీసుకొచ్చావు? ఎలా తీసుకొచ్చావని ప్రశ్నించి దానికి తగ్గట్టు నువ్వు మలుచుకోవాలి. అంటే నువ్వు కేస్ పెట్టడమా? లేదు అంటే దాన్ని వేరే రకంగా మలుచుకోవడమా అనేది నీ చేతుల్లో ఉంటుంది. అంతేగాని పాపం అమాయకమైనటువంటి ఆ వ్యక్తిని ఆహ్, ఇలాంటి భయానికి గురిచేసి చాలా నీచంగా ప్రవర్తించారు. ఇద్దరు రిపోర్టర్లు. సో, ఇది ఒక మీడియా కథనానికి తీరని మచ్చ లాంటిదే. ఎందుకంటే రేపు ఇంకొకరు గూడా ఈ మీడియాని చూసి భయపడిపోతుంటారు. ఓహో! మీడియా తప్పును ఒప్పు లాగా చూపిస్తూ ఉంటుందని చాలా అభిప్రాయం పడి అది అలాగే ఉండిపోతుంది. సో, ఏదైనా మీడియా ముసుగులో ఉండి ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తే ఏమనేటోళ్ళు లేరు కదా! అని ఇష్టమున్న వీడియోలు చేయొద్దు. దయచేసి ఏదన్నా వీడియో మనం చేసే ముందు కొంచెం ఆచితూచి అంటే తెలుసుకున్న తర్వాతనే వీడియో చేయాలి తప్ప దయచేసి ఇలాంటి వీడియోలు చేసి మీడియా పరువు తీయొద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.